నాన్య అనే దుర్మార్గుడి కన్ను ఎప్పుడూ ఊరిలోని ఆడవాళ్లపైనే ఉండేది. అతడు ఎంతోమంది అమాయక మహిళల జీవితాలను నాశనం చేశాడు. ఒకరోజు గ్రామానికి చెందిన ఒక రైతు భార్య అయిన సిరభి 4 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో నాన్య కామానికి బలవుతుంది. తన పాపాన్ని దాచుకోవడానికి నాన్య సిరభిని తుపాకీతో కాల్చి చంపేస్తాడు. కాని చనిపోయే ముందు సిరభి నాన్యాను అతని వంశాన్ని సమూలంగా నాశనం చేస్తానని శపిస్తుంది. ఆ రోజు నుండి సిరభి ఆత్మ తన పగ తీర్చుకోవడానికి నాన్య యొక్క భవంతి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీంతో నాన్య భయంతో వణికిపోతూ బతుకుతుంటాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతడు ఒక స్వామీజీని పిలిపిస్తాడు. ఆ బాబా నాన్యాకు ఒక కంకణమిచ్చి, ఈ కంకణం నీ చేతికి ఉన్నంతవరకు సిరభి ఆత్మ నిన్ను ఏమీ చేయలేదు అని చెబుతాడు. కంకణం ధరించిన తర్వాత నాన్య మళ్లీ తానే బలవంతుడినని విర్రవిగడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు నాన్య కన్ను తన మరదలు రుక్మిణిపై పడుతుంది. ఒకరోజు నాన్య రుక్మిణితో అసభ్యంగా ప్రవర్తించి బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని సరిగ్గా అదే సమయంలో నాన్య భార్య లక్ష్మి అక్కడికి వచ్చి తన చెల్లెలిని కాపాడుతుంది. దీంతో ఆగ్రహించిన నాన్య లక్ష్మిని విచక్షణరహితంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. లక్ష్మి చనిపోయే సమయంలో ఆమె బిడ్డను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా చూసుకుంటానని రుక్మిణి లక్ష్మికి మాట ఇస్తుంది. అందుకే తాను వికారంగా కనిపించాలని, నాన్య చెడుచూపు తనపై పడకూడదని రుక్మిణి గుండు చేయించుకుంటుంది. సిరభి ఆత్మ నుండి రక్షణ కోసం నాన్య బాబా ఇచ్చిన కంకణాన్ని ధరిస్తూ వస్తాడు. ఆ కంకణం అతడిని దుష్టశక్తుల నుండి రక్షిస్తుంది. కాని ఒకరోజు నాన్య కొడుకు రావు ఆటలాడుతూ నాన్య చేతికున్న కంకణాన్ని తీసేస్తాడు. కంకణం తీయగానే భవంతిలోని వాతావరణం మారిపోతుంది. రావు భయంతో మంచం కింద దాక్కుంటాడు. అప్పుడే రావుకు సిరభి ఆత్మ కనిపిస్తుంది. రావు కళ్లముందే సిరభి నాన్యాను దారుణంగా చంపేస్తుంది.